బీజేపీ పార్టీ అభ్యర్థి జై జై బీజేపీ హుస్నాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట స్వరూప కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఆశతో కాదు, ఆశయంతో వస్తున్న హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న తోట స్వరూప 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హుస్నాబాద్. బీజేపీ పిలుస్తుంది రా కదలిరా, జనజాతర సాగుతుంది రా కదలిరా, దేశమంతా గెలుస్తుంది రా కదలిరా, చైత్రయాత్ర చేస్తుంది రా కదలిరా. కొండల్లో కోనల్లో అడవి తల్లి గుండెల్లో ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, ఆదివాసుల పల్లెలు ఎత్తుతున్న జెండరా, గూడల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా, మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా. ఎదను గెలుస్తుంది రా కదలిరా, ఎదురులేక ఎదుగుతుంది రా కదలిరా. బీజేపీ పిలుస్తుంది రా కదలిరా, జనజాతర సాగుతుంది రా కదలిరా, దేశమంతా గెలుస్తుంది రా కదలిరా, చైత్రయాత్ర చేస్తుంది రా కదలిరా. భారత మాతకు జై అని ఈ భూమిని మొక్కింది, వందే మాతరమంటూ ఈ చరితను చెప్పింది, వందే మాతరమంటూ ఈ చరితను చెప్పింది. జాతీయతే ఊపిరిగా దేశభక్తి ప్రాణమంది, నైతిక విలువలతో నీ నిత్యం వెలుగొందుతుంది, నైతిక విలువలతో నీ నిత్యం వెలుగొందుతుంది. పార్టీ కన్నా మిన్న దేశమన్నది, ఆ దేశం కోసమే ప్రాణం ఇస్తనన్నది. బీజేపీ పిలుస్తుంది రా కదలిరా, జనజాతర సాగుతుంది రా కదలిరా, దేశమంతా గెలుస్తుంది రా కదలిరా, చైత్రయాత్ర చేస్తుంది రా కదలిరా. సమర్పణ భావాల త్యాగాలతో వల్ల తనువులు అర్పించిన అలుపెరుగని సేవరా, తనువులు అర్పించిన అలు పెరుగని సేవరా, దేశంకై జీవించు ధర్మంకై పోరాడు
కాషాయం కవచమువే బండి సంజయన్న, కమలంపూ నీ మనసే బండి సంజయన్న, రాముడిని కొలిచే నీ నిండు గుండెలన్నా, నరేంద్ర మోదీ నిన్ను పిలిచనే బండి సంజయన్న, నిప్పుల ఉప్పెనలే నీ మాట, అది తిరుగులేని చూట, అది కూల్చనులే కంచుకోట, ధర్మంగా నడిచి బాట, హిందూ గుండెలు నిండుగా అన్నైలే, జై బజరంగు బలి, జై జై బజరంగు బలి. ఓ బలిరా బలి బలిరే, బలిరా బలి బలిరే, బయలెల్లి వస్తున్నాడు అదిగో బండి సంజయన్నే, సైరా సై సైరే, సైరా సై సైరే, ఒరే సమరాన సవాలు విసిన శివాజీ ఛత్రపతిలే. నాడే ఆ గుండె అన్నది జై సియరా, భయపెడితే హిందువునే అయితడురా ఓ హనుమా, అరే హైదరాబాద్ నడిపొట్టున తొడగొట్టి తిప్పి మీసం, చార్మినార్ కొమ్ములకే దమ్ములు చూపిన సింహం, బతికించర భవాని మాత మిచ్చేల భరత మాత, మార్చిందుర పేదోళ్ళ రాత, జనాల్లో నిలిచినేత, పద్మయూహములెప్పుడు చిక్కడులే, అక్కడున్నది సంజయ్ నీ కథలన్నీ బంజయ్. ఓ బలిరా బలి బలిరే, బలిరా బలి బలిరే, బయలెల్లి వస్తున్నాడు అదిగో బండి సంజయన్నే, సైరా సై సైరే, సైరా సై సైరే, ఒరే సమరాన సవాలు విసిన శివాజీ ఛత్రపతిలే. కత్తులకు ఎత్తులకు లొంగడు జగమండి, ప్రేమలకే పొంగుతడు భోలా గుణమే బండి, నీతొకటే తెలిసినది రాదురయే కొండి, సనాతనమే కాయగ ఖడ్గం ఎత్తిండుర బండి, గర్వపడ్డదిలే ఓ బిడ్డ ఈ తెలంగాణ గడ్డ, ఇంటింటి పైన ఎగరేస్తే నువ్వు కాషాయపు చెండా, దానీశలకే తమాషలే చూపిన బీజేపీ పార్టీ అభ్యర్థి జై జై బీజేపీ హుస్నాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట స్వరూప, కమలం పువ్వు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. ఆశతో కాదు, ఆశయంతో వస్తున్న హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న తోట స్వరూప, 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి హుస్నాబాద్. ఇద్దరు ఇక్కడ పోటీ చేస్తానా, మా ఇల్లు కూడా గ్రామ పంచాయతీ దగ్గర ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటా, ఏ పనులైనా నేను చేయగలుగుతా, సంజయ్ అన్న దగ్గర నుంచి మన వార్డు సమస్యలు ఏమున్నా నేను తీర్చగలుగుతానని ఆశిస్తున్నాను. 1వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో బండి సంజయ్ అన్న గారి సహకారంతో అండదండలతో నేను 1వ వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ తరఫున మీ ముందుకు వస్తున్నాను, మీ ఇంటి బిడ్డగా. నేను 1వ వార్డులో నిన్న మొన్న ప్రచారంలో తిరిగిన ఎడల నేతాజీ నగర్లో అంగన్వాడీ సెంటర్కు ఇబ్బంది ఉందని చెప్పారు. అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు కోసం మనం కృషి చేస్తామని మాటిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ కూడా బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం అభివృద్ధి చేస్తాం సంజయ్ అన్న సహకారంతో. ఇంకొకటి ఏంటంటే మనము కూడా ఒకటే ఉండి ఫస్ట్ వార్డు ఏంటంటే చాలా దూరం డిస్టెన్స్లో ఉంటుంది, అది అందుకే వాళ్ళకు రేషన్ షాప్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది, అది కూడా మనం సంజయ్ అన్న సహకారంతో ముందుండి నడిపిస్తాము. ఇంకోటి ఏంటంటే నేను గెలిస్తే వార్డులో నాకు అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తే నేను చేయాలనుకున్న పనులు మొట్టమొదటిది ప్రతి 3 నెలలకు ఒకసారి నేను మెడికల్ క్యాంపు నిర్వహించాలని అనుకుంటున్నాను. ఉచితంగా మెడిసిన్ టెస్టులకు చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకు పిల్లల కోసం పార్కు నిర్మాణం, పిల్లల కోసం స్ట్రీట్ లైటు, సెంట్రల్లో ఐమాక్స్ లైట్లు,
మళ్ళీ మనకు ఏంటి అంటే సీసీ రోడ్లు నిర్మాణం కోసం కృషి చేస్తామని మాటిస్తున్నాను. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ వర్క్షాప్ నిర్వహిస్తానని, యువకుల కోసం కంప్యూటర్ టైపింగ్ కోసం కృషి చేస్తానని, ఇంకా మనం చేయవలసింది ఏంటంటే సంజయ్ అన్న ఇప్పటి వరకు మన కోసం ఏం చేశారంటే పిల్లలకు 9-10 చదువుతున్న పిల్లలకు తన సొంత ఖర్చులతో కేంద్ర మంత్రివర్యులు సంజయ్ అన్న గారు సైకిళ్ళు పంపిణీ చేశారు. ఇంకొకటి ఏంటంటే 10th క్లాస్ పిల్లల కోసం ఎగ్జామ్ ఫీజు కూడా అన్న ఇప్పటికే చెల్లించారు. యువత కోసం సంజయ్ అన్న ముందుండి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొస్తున్నారు. అదే సంజయ్ అన్న అండదండలతో మేము కూడా సంజయ్ అన్న ముందుండి మమ్మల్ని నడిపిస్తారు. సంజయ్ అన్న అండదండలతో మేము కూడా వార్డు కృషి కోసం పోరాటం చేస్తామని, మీకు ఏ సమస్య ఉన్నా ప్రతి నెల ప్రజా దర్బార్ నిర్వహించి మీ సమస్యలపై పోరాటం చేస్తామని, పెన్షన్ల కోసం కూడా ముందుండి మీకు ప్రతి ఒక్క అర్హులైన వారికి, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ కూడా దానికి ప్రత్యేక దృష్టి పెడతామని, ఇంకొకటి ఏంటంటే మా పిల్లలిద్దరూ డాక్టర్స్. నేను వాళ్లకు మీకు హెల్త్ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా మా పిల్లల్ని ఇన్ని రోజులు నా పిల్లలు నా బిడ్డలు ఇక నుండి మీ వార్డులో ప్రతి ఒక్క ఇంటి బిడ్డగా మీ ముందుకు వచ్చి ఏ టైంలో మా ఇంటి గడప తట్టినా కూడా నేను మీకు ముందుండి మీకు సహాయ సహకారాలు అందించి మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి విషయంలో అయినా నేను మీ ముందుండి మీ ఇంటి బిడ్డగా, నేను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా, నేను ఆ వార్డుతో కూడా మాకు అనుబంధం ఉంది. మా అమ్మ వాళ్ళ పొలాలు వాళ్ళు అంతా ఒకే దగ్గర, మేమందరం కూడా అంటే ఒక కుటుంబ సభ్యుల లెక్క మేమందరం కలిసి ఉన్నాం. అందుకే మీ ముందుకు వస్తున్న మీ బిడ్డను ఆశీర్వదించగలరని 1వ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. స్ట్రీట్ వెండర్స్, ఒక వ్యక్తి తన కాళ్ళపై తను నిలబడాలంటే మనకు స్ట్రీట్ వెండర్స్ లోన్స్ ఇచ్చి మహిళల్ని ప్రోత్సహించి వాళ్ళకు ముందుకు నడిపిస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ఇంకొకటి ఏంటంటే శ్మశాన వాటికలు ఇస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వమే. మన సీసీ రోడ్లైనా ప్రతి ఒక్కటి కూడా మనకు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలకు ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. మన ఇంకొకటి ఏంటంటే విశ్వకర్మ యోజన కింద కూడా మనకు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇంకొకటి ఏంటంటే మనకు మన ముద్రా లోన్స్, ఎందుకంటే ఒక వ్యక్తి తన కాళ్ళపై తను నిలబడాలంటే సహాయం కావాలి, ఎంతోమంది షూరిటీలు అవి ఇవి కావాలి. అట్లాంటివి లేని పక్షంలో మనం ముందుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అట్లాంటి పక్షంలో కేంద్ర ప్రభుత్వం ముందుండి ముద్రా లోన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వర్లు అయ్యే దిశగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి, ప్రతి ఒక్కరు కూడా వ్యాపారవేత్తగా నిలబడాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మనకి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. జన్ధన్ ఖాతా, ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతా ఇచ్చి ప్రతి ఒక్కరు తమ డబ్బుల్ని సేవ్ చేసుకునే మార్గాన్ని నిర్మించారు. ఉజ్వల యోజన, ప్రతి ఒక్కరికి ఉజ్వల యోజన అవకాశం ఇచ్చి గ్యాస్ కనెక్షన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వమే సహకరించింది. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. రైతులకు మనకు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.